గురుభ్యో నమః. ఈరోజు మనం గుప్త నవరాత్రి, వరాహి నవరాత్రి తెలుసుకుందాం. దాని గురించి జూన్ 26 నుంచి జూలై 25 వరకు గుప్త నవరాత్రి అంటారు, వారాహి నవరాత్రి అని. గుప్తంగా ఎందుకంటారంటే బేసిక్గా ఇది తాంత్రిక పద్ధతుల్లో ఎక్కువ సాధన ఉంటుంది అనమాట. వీళ్ళందరూ వారాహిదేవి అంటే మామూలుగా రెగ్యులర్గా నవరాత్రులు ఉంటాయి మనకు, నవరాత్రులు కానీ లేకపోతే ఏప్రిల్ శ్రీరామనవమి వచ్చేప్పుడు ఆ నవరాత్రులు, దసరా నవరాత్రులు ఆ టైంలో ఉంటాయి కాబట్టి అవి గుప్తం కాదనమాట. మాఘమాసంలో వచ్చేది, ఆషాఢ మాసంలో వచ్చేది గుప్త నవరాత్రులు అంటారు. ఇవి ఏంటంటే మామూలుగా తంత్ర విద్య కోసం, తాంత్రిక విద్య కోసం ఎక్కువ సాధన చేస్తారంటే మనం కూడా చేసుకోవచ్చు, అందరు చేసుకోవచ్చు. కానీ ఎక్కువగా తంత్రం ఉన్న వాళ్ళకైతే పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట, చేసుకుంటారు. దాని గురించి తెలుసుకుందాం. ఎవరైనా గృహస్థులు కూడా చేసుకోవచ్చు, ఇంకేం తప్పేం లేదు. గుప్త నవరాత్రి, ఆషాఢ నవరాత్రి విశేషాలు. ప్రారంభం మరియు ముగింపు. 26 జూన్ గురువారం, ఆషాఢ శుక్ల ప్రతిపద, ఆర్ద్ర నక్షత్రం, ధ్రువ సర్వార్థ సిద్ధి యోగం. ముగింపు జూలై 5 శనివారం, విజయదశమి. అంటే ఇది కూడా విజయదశమి తిథి అంటారు, 10th డే అనమాట, అందుకోసం విజయదశమి అంటారు. మన దసరా కాదు ఇది. చెక్ పూజా విధానాలు. భక్తులు ఉపవాసం లేదా ఫలహారంతో మాతృదేవతను ఆరాధిస్తారు. ఇళ్లలో మరి దేవాలయంలో అఖండ దీపం వెలిగించిన ఆచారం. తంత్ర సాధనకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ప్రత్యేకంగా వరాహీదేవి పూజ జరుగుతుంది. శివపురాణం ప్రకారం ఆషాఢ మాసం దేవతలు ఇంద్రుడు మరియు మహాకాళి. ఇంద్రుడు మహాకాళి ఈ మాస దేవతలు, ఆషాఢ మాసానికి దేవతలు. ఈ నెలలో ప్రధానం ఏంటంటే బేసిక్గా వర్షం ఎక్కువ ఉంటుంది, వానాకాలం స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ. ప్రకృతి సమృద్ధిగా ఉంటుంది, అంటే వాన బట్టి బాగా చెరువులు నిండి పంటలు పండడం అంటే పంటలు స్టార్ట్ చేస్తాం కదా మనం, కల్టివేషన్. దుర్గా సప్తశతి, దుర్గా కవచం, దుర్గా శతనామ పారాయణం వల్ల ఇంటిలో సుఖము సంపద పెరుగుతాయి. కలశ ప్రతిష్ట. కొందరు కలశం పెట్టుకునే ఆచారం ఉంటుంది, వాళ్ళు పెట్టుకోండి, లేని వాళ్ళు వదిలేయండి, అవసరం లేదు, ఫోటో పెట్టుకుంటే సరిపోతుంది అమ్మవారిది. మీ మొదటి స్లైడ్లో చూపించాను ఫోటో, అది వారాహిదేవి అంటే వరాహస్వామికి ప్రతిబింబంగా ఉంటుంది అనమాట. సేమ్ ప్రతిపద తిథి మధ్యాహ్నం 2:29 వరకు ఉంది ముహూర్తం పెట్టుకోవాల్సుకుంటే, కలశం పెట్టుకుంటే. శుభముహూర్తం పొద్దున ఉదయం 5:02 నుంచి 6:45 వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం 11:25 నుంచి 12:20 వరకు. చరముహూర్తం 10:10 నుంచి 11:52 వరకు. లాభముహూర్తం 11:52 నుంచి 1:35 వరకు. అమృత ముహూర్తం 1:35 to 3:18 వరకు. వరాహిదేవి ప్రాముఖ్యత మరియు పూజా విధానం. గుప్త నవరాత్రి విశిష్టత. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు రాత్రి సమయంలో వారాహి అమ్మవారిని ఆరాధిస్తారు. అందుకే గుప్తం అంటారు. రాత్రి ఇప్పుడు పూజ చేస్తారు కాబట్టి వారాహి రాత్రి అంటారు. అంటే మన ఇష్టం, అంటే తంత్రం చేసేవారు రాత్రి పూజ చేస్తారు, మనం గృహస్థులు డే టైంలో చేసుకోవచ్చు. ఇది ప్రధానంగా 4 ప్రధాన నవరాత్రుల్లో ఒకటి. శాక్తేయ సాధకులు, తాంత్రికులు ఈ సమయంలో ప్రత్యేక మంత్ర సాధన చేస్తారు. వారాహిదేవి స్వరూపం. భూదేవి రూపం వరాహ అవతారంలో విష్ణు భూమిని రక్షించినప్పుడు ఆమె వారాహి రూపం ధరించింది. సప్తమాతృకలలో ఒకరు బ్రహ్మి, మహేశ్వరి, కౌమరి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. రూపవర్ణం. వరాహముఖం ఉంటుంది. నల్లని మేఘవర్ణ శరీరము, 8 చేతులు, శంఖము, చక్రము, హలము, ముసలము, పాశము, అంకుశము, వరద, అభయహస్తాలు ఉంటాయి 8 చేతుల్లో. వాహనాలు గుర్రము, సింహము, పాము, దున్నపోతు. పూజా విధానాలు. నవవర్ణ పూజ అంటే 9 దిశలలో దేవిని ఆహ్వానం చేయడం, అంటే 8 దిక్కులు ప్లస్ సెంటర్. వరాహి కుంకుమార్చన, కుంకుమతో అలంకరించడం, పూజించడం. హోమం, మంత్రోచ్చరణత హవనం చేయడం. పారాయణం, దుర్గా సూక్తము, లలిత సహస్రనామం, బ్రహ్మాండ పురాణం, ఇవన్నీ చదవచ్చు అనమాట. మీకు ఏదైనా అమ్మవారి శక్తి మంత్రాలు అమ్మవారు చదువుకోవచ్చు. వరాహి రూప భేదాలు 10 ఉన్నాయి అనమాట. అవి 10 రోజులు 10 అనమాట. ఉన్మాత్త వారాహి, బృహత్ వారాహి, స్వప్న వారాహి,
కిరాతవారాహి, శ్వేతవారాహి, ధూమ్రవారాహి, మహావారాహి, వార్తాళి వారాహి, దండిని వారాహి, ఆది వారాహి. ప్రయోజనాలు మరియు ఫలితాలు. దుష్టశక్తుల నివారణకు దృష్టి దోషం, పిశాచ పీడ, మానసిక ఆందోళనలు అన్ని తొలగిపోతాయి. ఐశ్వర్య ప్రాప్తి, సంపద, కీర్తి, విజయం లభిస్తుంది. రోగ నివారణ, వరాయి హోమం వల్ల రోగాలు దుఃఖాలు నశిస్తాయి. ఆధ్యాత్మిక శుద్ధి, మనసు పవిత్రంగా ఉంటుంది, పవిత్రం అవుతుంది. ముగింపు. గుప్త నవరాత్రి రహస్య శక్తుల సాధనకు దైవిక కృప పొందడానికి అనుకూలమైనది. ఈ సందర్భంగా వారాహిదేవిని భక్తితో ఆరాధించడం జీవిత సమస్యలను అధిగమించడానికి దారితీస్తుంది. స్తోత్రం. యా దేవి సర్వభూతేషు వారాహి రూపేణ సంస్థ. నమస్తస్యై 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 నమో నమః. ధన్యవాదాలు.